హలో స్టూడెంట్స్, నేను నవ్య. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అన్నది నేర్చుకుందాం. సో మనం రాసే కోడ్ అన్నది కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది, అసలు ఎలా చెక్ చేస్తుంది ఈచ్ లైన్ అన్నది పర్ఫెక్టా కాదా అన్నది. సో అది కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఇనిషియల్గా హ్యూమన్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్ అంటే మనం హ్యూమన్స్ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడతాం, కానీ కంప్యూటర్కి అర్థమయ్యేది మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే. దట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్. మనం యాడ్ 2 నెంబర్స్ అని చెప్తాం, కానీ కంప్యూటర్స్కి అది జీరోస్ అండ్ వన్స్ లాగానే ఉంటుంది. సో హ్యూమన్ లాంగ్వేజ్కి మెషిన్ లాంగ్వేజ్కి అసలు అర్థమే కాదు. ఈవెన్ మన హ్యూమన్స్ అయినా కానీ అసలు మెషిన్ లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఉంటుంది. సో దీనికి మధ్యనే మనం రోల్ ఆఫ్ ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తాం. సో అది ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది ఏంటంటే, మనం చెప్పేది కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది యూజింగ్ ది ట్రాన్స్లేటర్. అంటే హ్యూమన్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఈ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకుంటే దాంట్లో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, దెన్ కంపైలర్ అన్నది ఎంటైర్ కోడ్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ ఇది. అండ్ ఇంటర్ప్రిటర్ అన్నది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎర్రర్స్ ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. అండ్ పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అండ్ మనకి పైథాన్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది? పైథాన్ అన్నది ఫుల్లీ ఇంటర్ప్రిటరా? కాదు. సో పైథాన్ ఈజ్ ఏ నాట్ ఫుల్లీ ఇంటర్ప్రిటర్. బికాస్ పైథాన్ ఫస్ట్లో కోడ్ అన్నది ఉంటుంది కదా, మనకి కోడ్ అన్నది బైట్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇంటర్మీడియట్ కోడ్. ఓకే, ఈ బైట్ కోడ్ అన్నది ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి మెషిన్ కోడ్లో కన్వర్ట్ అవుతుంది. సో పైథాన్ ఈజ్ ఏ హైబ్రిడ్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ మిక్స్ బోత్ కంపైలర్ ఉంది, అలాగే ఇంటర్ప్రిటర్ కూడా ఉంది. ఓకే, అండ్ మనం యాడ్ 2 నెంబర్స్ అనగానే పైథాన్ అన్నది ఇంటర్నల్లీగా కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ అన్నది ఇస్తుంది. సో వాట్ అసలు ఏం జరుగుతుంది లోపల? అసలు కంప్యూటర్లో మనం కోడ్ రాస్తాం, ఇస్ ఏ హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్. ట్రాన్స్లేటర్ కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన కోడ్ అన్నది ర్యామ్లో లోడ్ అవుతుంది అనమాట. సో లోడ్ అయిన తర్వాత ప్రొసెసర్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ రిజల్ట్స్ అన్నది స్టోర్ అయ్యి డిస్ప్లేలో అవుతుంది అనమాట. సో హ్యూమన్ అన్నది ట్రాన్స్లేటర్ చేసి ఆ ట్రాన్స్లేటర్ నుంచి వచ్చిన కోడ్ అన్నది మనకి ఇంటర్ప్రిటర్కి వెళ్ళి ర్యామ్లోకి వెళ్ళి ప్రొసెసర్లోకి వెళ్ళి మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. అసలు ర్యామ్ అండ్ ప్రొసెసర్ మెమొరీ ఏంటి? అండ్ ర్యామ్ ఈజ్ ఏ టెంపరీ మెమొరీ, ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ప్రొసెసర్ అంటే ఇట్స్ ఎ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్, ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ప్రొసెసర్ అన్నది యూజ్ చేస్తాం. అండ్ ఇంటర్నల్ మెమొరీ అంటే ఇట్స్ ఏ హార్డ్ డిస్క్, ఫైల్ అన్నది స్టోర్ చేయడానికి. ఓకే, సో మన ప్రాసెస్ ఫుల్ కోడ్ ప్రాసెస్ ఏంటంటే, మనం పైథాన్ కోడ్ రాస్తాం, పైథాన్ బైట్ కోడ్లో కన్వర్ట్ చేసి ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ర్యామ్ లోడ్ అవుతుంది, సిపియు ప్రాసెస్ చేస్తుంది, అండ్ దెన్ అవుట్పుట్ అన్నది మనకి ఇస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన అప్లికేషన్ అన్నది ఈ ర్యామ్ ప్రాసెసర్ స్టోరేజ్ కన్నా ఎక్కువగా ఉంటే, లైక్ మన అప్లికేషన్ లైక్ కోడ్ స్టోరేజ్ అనేది ఎక్కువ తీసుకుంటే మిగిలిన అప్లికేషన్స్ ఏవి కూడా సరిగ్గా రన్ అవ్వవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్కి చాలా కోడే కావాలి ఇక్కడ మనకి. సో ఆ కోడ్ అంతా కూడా మన సిస్టంలో రన్ అవ్వడానికి, ఆ ఫైల్ మొత్తం కూడా మన దాంట్లో రన్ అవ్వడానికి యూజ్ లైక్ ఏ ర్యామ్ అండ్ ప్రొసెసర్. వితౌట్ ర్యామ్ అండ్ ప్రొసెసర్ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ సిస్టమ్. ఓకే, and thank you so much to see this video. This is my first video in my YouTube channel, and please subscribe.